హలో! ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో చాలామంది ఎథియిస్ట్‌గా మారిపోతున్నారు. నాస్తికులుగా, దేవుడు లేడని వాదించేవారుగా మారిపోతున్నారు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు చెప్పిన మాటలు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి సెట్ అవ్వకపోవడం బట్టో, పరిస్థితులు మారకపోవడాన్ని బట్టి, సడన్‌గా బైబిల్ చదువుతూ ఒక కాంట్రడిక్షన్ రావడాన్ని బట్టి, దానికి ఆన్సర్ తెలుసుకోకుండా, దేవుడిని నమ్మకుండా, యూట్యూబ్‌లో దేవుడిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్తున్న ఎక్స్‌ప్లనేషన్స్ వింటూ, దేవుడు లేడని వాదిస్తూ ఎథియిస్ట్‌గా మారిపోతున్నారు. అయితే దేవుడు ఉన్నాడన్న స్ట్రాంగ్ బిలీఫ్ మీకు ఎక్కడి నుండి వచ్చింది? మీరు రుచి చూసి తెలుసుకుంటేనే కదా తెలిసింది. ఆయన ఉన్నాడని నమ్మింది. ఎన్నిసార్లు దేవుని ఆదరణను పొందుకోలేదు, ఎన్నిసార్లు దేవుని సహాయం పొందుకోలేదు, ఎన్నిసార్లు బలపరచబడలేదు. ఒక కాంట్రడిక్షన్ కోసమో, చిన్న ప్రాబ్లం కోసమో దేవుడు లేడనుకుంటారా? దేవుడు ఆయన ఉన్నాడనడానికి భూమి మీద ఎన్నో ప్రూఫ్స్ ఉంచాడు. ఆయన ప్రేమ వంటి ప్రేమ ఇంకెక్కడ దొరకదని, లేదని తెలిసి కూడా ఇంకా సందేహించడం నీకే నష్టం. అంత గొప్ప ప్రేమకు దూరంగా ఉండి ఎట్లా సంతోషంగా బ్రతకగలరు? ఆలోచించండి. ఆయన దగ్గరకు వస్తే ఆయన త్రోసివేయడు. ఆయన ఉన్నాడనడానికి ఎన్నో రుజువులు, సాక్ష్యాలు మన జీవితంలో లేకపోలేవు. నేను బలంగా చెప్పగలను, అంత గొప్ప ప్రేమ ఇంకెక్కడ దొరకదు. అది మాటలతో మురిపించే ప్రేమ కాదు, క్రియలున్న ప్రేమ. ఒక్కసారి గుర్తు చేసుకోండి. నాకు తెలుసు ఆ ప్రేమను విడిచిపెట్టడం అంత సులభం ఏమీ కాదు. ఎందుకు అది ఈజీ కాదంటున్నానో అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు. యేసయ్య ప్రేమ వంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ వెతికినా దొరకదు. ఆయనలో ఉన్న ధైర్యము, సంతృప్తి ఇంకెక్కడా కలగదు. ఆ గొప్ప ప్రేమను విడిచి వెళ్తే మనము అభాగ్యులుగానే మిగిలిపోతాము. హల్లెలూయా.